గైస్ వెల్కమ్ టు 4 Flocks. ఇది సెకండ్ పార్ట్ ఏదైతే మన డెలివరీ పర్సన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో. సో కమింగ్ టు దిస్, అసలు ఏదైతే ఫుడ్ యాప్స్ ఉన్నాయో అది రెస్టారెంట్లో ఉన్న ప్రైస్ని మ్యానిపులేట్ చేస్తున్నాయో, రెస్టారెంట్లో ప్రైస్ ఒకటి ఇక్కడ 2x or 3x ప్రైస్ మీకు కనిపిస్తుందో, ఈ రెవల్యూషన్స్ చూస్తాం. దీంతో పాటు మనం ఏం చూస్తామంటే అసలు మీకు డెలివరీ చేసేది ఎవరు, మీరు ఆర్డర్ పెడుతుంది ఎక్కడ, ఇదన్నింటిలో ప్రాసెస్ ఏంటి, ఫైనల్లీ అసలు ఒక డెలివరీ పర్సన్కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అండ్ తన డే టు డే లైఫ్లో ఏదన్నా ఫనీ ఇన్సిడెంట్స్ కానీ సాడ్ ఇన్సిడెంట్స్ కానీ జరిగాయి. So stay tuned with us. అని ఇప్పుడు నేను రీసెంట్ గా ఒకటి ఫేస్ చేశాను. నాకు ఒక రెస్టారెంట్ ఆర్డర్ పెట్టాను. ఫుడ్ నాకు చాలా నచ్చింది, నాకు ప్రశాంతి సూప్ నచ్చింది. పప్పు ఒక్కటి తినడం కోసం మేము మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. సో అక్కడికి వెళ్తే ఏంటంటే సింగిల్ మీల్స్ 120 రూపీస్ ఉంది గైస్, అండ్ ఫుల్ మీల్స్ 150 రూపీస్ ఉంది. బట్ నాకు స్విగ్గీలో 240 రూపీస్ సింగిల్ మీల్స్ చూపిస్తుంది. అండ్ చాలా పెద్ద స్కామ్ అన్న. కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు స్విగ్గీలో వాళ్ళ రెస్టారెంట్ చూపించుకోవడానికి మినిమం టు మినిమం వాళ్ళు 80 to 100% వాళ్ళ ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టుకోవాలన్న. 80 to 100%? 60% అంటే అది కంపెనీ అంటే వాళ్ళ దీన్ని బట్టి అన్న. 30 కొంతమంది 30 పెట్టుకోవచ్చు, కొంతమంది 40 పెట్టుకోవచ్చు. ప్లస్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు స్విగ్గీ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ రెస్టారెంట్ చూపిస్తుంది కదా, డిస్ప్లే అవుతుంది కదా, అలాగా మీ రెస్టారెంట్ చూపించాలంటే మీరు ఇంత అని స్విగ్గీకి పే చేయాలి. ఓ ఫర్ ప్రమోషన్. సో అలాగే ఏంటంటే ఇప్పుడు చాలా స్విగ్గీ అనేది చాలా ఇప్పుడు అంటే స్విగ్గీ వాళ్ళు ఓకే వాళ్ళ ప్రమోషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నేను ఒకనొక రెస్టారెంట్ అడిగితే ఏమంటున్నారంటే పేమెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇట్లా 80% అలా మార్జిన్ పెట్టుకొని 30-40 పెడతారు కదా, మీరు ఎట్లా వస్తుంది ఏమి అని అంటే ఇప్పుడు లెట్స్ 100 రూపీస్ ఉంది అన్న, 200 పెడతారన్న. సో ప్రైస్ 200 చేసేస్తారు. 200 చేస్తారు, కానీ మనకు మాత్రం రెస్టారెంట్ వెళ్తే 100 రూపాయలు. 100 రూపాయలు. సో ఇప్పుడు ఏం లేదన్న లాజిక్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు రెస్టారెంట్ కి 30 to 40% అనుకోండి. సో దాంట్లో ఏంటంటే 140 పోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే స్విగ్గీ వాళ్ళు 200 చేస్తారు. 200 చేసి మళ్ళీ దాంట్లో ఏంటంటే మీకు డిస్కౌంట్ అనేసి డిస్కౌంట్ కూపన్స్ ఇస్తారు. ఓకేనా, మీకు ఈ లాజిక్ అర్థం కాదు. సో అది ఏంటంటే అప్పుడు 150కో 160కో తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే 20 రూపీస్ గెయిన్ లోనే ఉన్నాడు. ప్లస్ ఏంటంటే మళ్ళీ మీకు ఏది ప్లాట్ఫామ్ ఫీజెస్, డెలివరీ చార్జెస్, సో ఇవంతా యాడ్ ఆన్ అవుతుంది. సో టోటల్ గా ఒక 250 అలా అవుతుంది. ఇది ట్రిక్ డెఫినెట్లీ. ఇప్పుడు దాంట్లో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. దాది నాకు ఇండెప్త్, ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి మాకు తెలుసు. సో ఇది కస్టమర్స్ కి ఎవరికి తెలియదు అన్న. ఆల్మోస్ట్ ఎవరికి కానీ చాలా అంటే చాలా 1% ఎవరికో తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 99.9% ఎవరికి కానీ తెలిసి ఉండదు. అసలు తెలిసినా కూడా ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ లైఫ్ లో ఎవరు పట్టించుకోవడం లేదన్న. ఓకే డబ్బులు పోతుంది, నాకు వస్తుంది, సర్వీస్ చేస్తున్నారు అంతే, అదే కావాలి. ప్రజెంట్ ఇప్పుడు జనాలు అలా ఉన్నారన్న. ఏంటంటే అన్న ఇప్పుడు మనకి చాలా యాప్స్ ఉన్నాయి. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఊబర్ ఈట్స్ ఉంది, ఈట్ షోర్ ఉంది, లైక్ కొన్ని మంచి యాప్స్ ఉన్నాయి. అంటే ఐ థింక్ ఈట్ షోర్ లో మీకు కొద్దిగా మంచి ఫుడ్ దొరుకుతుంది. బాగుంటుందన్న. ఈట్ షోర్ అయితే నేను పక్కా ప్రిఫర్ చేస్తాను. దాంట్లో ఏంటంటే చాలా అది యాక్చువల్ గా వచ్చేసి వాళ్ళది చాలా ఉన్నాయన్న టైప్స్. హైజీనిక్ ఉంటుంది. హైజీనిక్ ఉంటుంది, సూపర్ హైజీనిక్. నేనైతే పక్కా ప్రిఫరెన్స్ ఇస్తాను వాళ్ళతో. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుంటారు, హెడ్ కి గ్లోసెస్ వేసుకుంటారు, చేతికి గ్లోసెస్ వేసుకుంటారు. ప్రతి ఒక్కటి ప్యాకింగ్ కూడా నీట్ గా చేస్తారన్న. ప్యాకింగ్ పరంగా అయితే వాళ్ళతో చెప్పగలుగుతా బాగుంటుంది. సో గైస్ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాం, అక్కడ నుంచి వచ్చే ఫుడ్ చూస్తాం. ఎండ్ ప్రోడక్టే మనం చూస్తున్నాం, కానీ ప్రాసెస్ కానీ వాళ్ళు పీపుల్ కానీ ఏది మనం చూడట్లా. బట్ తను ఎవరైతే ఉన్నారో తను ఎవ్రీ డే తను చూస్తాడు, తను చెప్తాడు. ఐ థింక్ హిస్ రివ్యూస్ మోర్, తను వెయిట్ క్యారీ చేస్తాడు తన రివ్యూ. అండ్ ఐ థింక్ ఈట్ షోర్ అని సజెస్ట్ చేసినట్టు ఇట్స్ వెరీ గుడ్. టార్గెట్స్ ఏమైనా ఉంటాయన్న మీకు? టార్గెట్స్ ఉన్నాయన్న. ఇప్పుడు డైలీ ఒక 6 ఆర్డర్స్ కొడితే 55 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఒక 10 ఆర్డర్స్ కొడితే 140. సో అట్లా అంటే అది చేంజ్ అవుతుందన్న. ఇప్పుడు మండే టు థర్స్డే ఇట్లా ఉంటుంది. ఫ్రైడే సాటర్డే సండే ఏమవుతుందంటే 6 ఆర్డర్స్ కొడితే 7 ఆర్డర్స్ కొడితే 65, 11 ఆర్డర్స్ కొడితే 150. ఏంటంటే ఇప్పుడు ఈ వీకెండ్స్ లో తగ్గించేసారు మాకు. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్సెంటివ్, స్లాబ్ వైజ్ వెళ్తారు మీరు. ఇన్ని ఆర్డర్స్ కొడితే ఇది ఎక్స్ట్రా, దానిపైన ఇన్ని ఆర్డర్స్ కొడితే ఇది ఎక్స్ట్రా. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మీరు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం దాన్ని పుష్ చేద్దాము, రివార్డ్ ఇద్దాం అనుకుంటే ఇట్స్ గుడ్ థింగ్. అన్న అసలు మీ దగ్గర జనరల్ గా స్విగ్గీ చేసే వాళ్ళు స్విగ్గీ కాకుండా ఇంకా వేరే చేస్తారా? చేస్తారన్న. ఎందుకంటే ఇప్పుడు చూడండి అన్న,
స్విగ్గీలో ఉన్నప్పుడు స్విగ్గీ టైఅప్ అవుతుంది. స్విగ్గీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఇంతకు ముందు ఒక యాప్ షాడోఫాక్స్ అన్న. యాక్చువల్ గా షాడోఫాక్స్ ఏంటంటే స్విగ్గీతో టైప్. స్విగ్గీలో ఆర్డర్స్ పడతాయి కదా, సో ఆ ఆర్డర్స్ అన్ని షాడోఫాక్స్ కి వెళ్ళిపోతున్నాయి. నేను ఎప్పుడైతే అది లాంచ్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే స్విగ్గీలో ఎవరైతే చేస్తున్నారో ఆల్మోస్ట్ ఎవరికి ఆర్డర్స్ లేవు స్టార్టింగ్. షాడోఫాక్స్ అనేది లైక్ వాడు సపరేట్ మళ్ళీ హైర్ చేసుకున్నాడా? లేదన్న, దీంట్లో టైప్. ఓకే, అంటే మీకు రావు ఆర్డర్స్? అది మాకు రావడం లేదు. మరి ఎవరు వేస్తున్నారు అది? ఆర్డర్స్ అన్ని వాళ్ళు షాడోఫాక్స్ కి వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళకి డెలివరీ పర్సన్, వాళ్ళ డెలివరీ పర్సన్స్ కి పడుతుంది. అప్పుడు ఏంటంటే అందరూ షాడోఫాక్స్ కి షిఫ్ట్ అయ్యారు చాలా వరకు. ఓకే, సో అట్లా. సో బేసిక్ గా స్విగ్గీ అనేది అవుట్ సోర్స్ చేద్దామని ట్రై చేసింది. ఏదైతే ఈ డెలివరీ అనేది లాస్ట్ లైక్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందో అది షాడోఫాక్స్ గా అది షాడోఫాక్స్ ఒక ఇది దాని వాళ్ళు ఏంటంటే క్లబ్ చేసుకున్నారు. దీంట్లో క్లబ్ చేసుకునేసి ఈ ఆర్డర్స్ అన్ని మాకు ఇవ్వకుండా షాడోఫాక్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా యాక్చువల్ గా షాడోఫాక్స్ రన్నింగ్ లో ఉంది అనుకుంటా, ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. కానీ మీకు పడిందంటే స్విగ్గీ ఆర్డర్స్ అన్ని దానిలోనే పడతాయి. షాడోఫాక్స్ డెలివరీ పర్సన్ మీకు ఇస్తాడు. స్విగ్గీ ఇప్పుడు మీరు స్విగ్గీలో స్విగ్గీ షర్ట్ వేసుకుంటాడు, షాడోఫాక్స్ షర్ట్ వేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ర్యాపిడోలో వస్తుంది కొంతమంది. ఇప్పుడు ర్యాపిడోలో కూడా ఫుడ్ డెలివరీ ఉంది. ర్యాపిడో వాళ్ళకి పడేది కూడా స్విగ్గీ. సో ఇది లైక్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎవరికి తెలియదు. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు వస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎవరు అసలుకి మీరు ఏమనుకుంటారు, మీరు స్విగ్గీలో పెట్టారు, స్విగ్గీ పర్సన్ వచ్చి ఇచ్చేసారు. కానీ కాదు, ర్యాపిడో పర్సన్ కూడా ఉండొచ్చు, ర్యాపిడో వాళ్ళకి కూడా పడుతుంది అది. సో గైస్, ఇది యాజ్ అ కస్టమర్ మనకి ఇంపాక్ట్ఫుల్ గా ఉండకపోవచ్చు, బట్ యాజ్ అ డెలివరీ పర్సన్ ఎవరైతే స్విగ్గీతో పార్ట్నర్ అయ్యారో తనకి చాలా ఇంపాక్ట్ అవుతుంది ఇది. అయితే నువ్వు వేరే యాప్స్ మరి నువ్వు చేసావా? ఎందుకంటే వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు కూడా చేయడం తప్పలేదు కదా. చేసామన్నా, నేను చేయలేదని చెప్పలేదు. కానీ ఏంటంటే నేను చేసిన జాబ్ షాడోఫాక్స్ లో చేశాను. కరెక్ట్ గా డైలీ ఒక్కరోజే చేశాను. స్టార్టింగ్ ఫస్ట్ డే ఇనిషియల్ 700 ఎంతో పే చేయాలి, చేశాను. ఆ రోజు చేశానన్న. టోటల్ ఎంత చేశాను, మార్నింగ్ నుంచి ఒక 8 to 9 hours చేశానన్న. చేస్తే అసలు పేఅవుట్ చూస్తే అసలు స్విగ్గీతో పోల్చుకుంటే అసలు కంపారిటివ్ అసలు చాలా అంటే చాలా 10% కూడా ఇవ్వడం. అంటే ఎంత వచ్చాను 9 hours నువ్వు లేబర్ ఇచ్చావు, 9 hours అక్కడ 490 rupees ఎంత వచ్చిందన్న. దానిలో పెట్రోల్ అదే అందులో పెట్రోల్ డిడక్ట్ చేయాలి, వాటర్ గానీ లేకపోతే చాయ్ బిస్కెట్ తాగితే అది తీయాలి. 490 rupees వచ్చింది 9 hours చేస్తే. Oh my God. 490 rupees అనుకుంటే లెట్స్ అజ్యూమ్ 150 rupees తనకి ఎక్స్పెండిచర్ అయినా కూడా ఈజ్ ఓన్లీ గెటింగ్ 340 rupees. అన్న ఇప్పుడు మీరు 2-3 యాప్లు ప్యారలల్లీ వాడరా? అంటే నేను ఊబర్ ఈట్స్ ఆన్ చేస్తాను, స్విగ్గీ అట్లా ఒక పర్సన్ చూసానన్న. ఇప్పుడు అమీర్పేట్ లో ఏంటంటే నేను చేసేటప్పుడు ఒక అతను స్విగ్గీ చేసేటప్పుడు స్విగ్గీతో ఎప్పుడైతే లాంగ్ ఆర్డర్స్ పడుతుందో అతను ఏం చేస్తాడంటే ర్యాపిడో ఆన్ చేసుకుంటాడు, ర్యాపిడో కానీ ఊబర్ కానీ. సో లొకేషన్ పెట్టుకుంటాడు, అంటే ఆ లొకేషన్ కి. సో నేను లొకేషన్ అంటే మనం అనుకున్న లొకేషన్ పెడితే అక్కడికి ఇస్తాడన్న. వెళ్తూ ఉంటే ఏదైనా రైడ్ పడింది అనుకోండి, అతను ఏం చేస్తాడంటే ఆ రైడ్ తీసుకుంటాడు, డ్రాప్ చేస్తాడు. ప్లస్ టూ వేస్ గా చేస్తాడు. అంటే చేస్తారన్న చాలా. ఇప్పుడు నేను మూన్ లైటింగ్ అలానో సేమ్ ఇలా దీంట్లో కూడా అలానే చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది మనీ. సో అందరికి ఎవరికైనా కావాల్సింది మనీని. సో అందువల్ల చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు లాంగ్ ఆర్డర్ కన్నా ఇప్పుడు లాంగ్ ఆర్డర్ కి మాకు ఎంత ఇస్తాడంటే ఇప్పుడు ఒక 60 to 70 rupees ఇస్తాడు అనుకోండి, ఒక 9 kilometers 10 kilometers. ప్లస్ ఏంటంటే రిటర్న్ వాడు ఏం చేస్తాడంటే స్విగ్గీ అతను ప్లస్ 25 rupees రిటర్న్ అంటాడు. ఓకే, అంటే మళ్ళీ అదే లొకేషన్ కి వెళ్ళిపోవడం లేదు, అక్కడే ఒక 5 minutes ఆగితే 25 rupees ఇస్తాను అనేసి అంటాడు అన్న. వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా ఒక 30 seconds అనుకున్నాను, 30 seconds కూడా ఉండదు నాకు తెలిసి. ఇంకో ఆర్డర్ అసైన్ చేస్తాడు. ఆ డబ్బులు ఏంటంటే మాకు రాదు. ఇప్పుడు మీరు ఆర్డర్ డిక్లైన్ చేయడానికి ఉండదా? ఒకే ఆర్డర్ డిక్లైన్, ఒక రోజుకి ఒక ఆర్డర్ డిక్లైన్ అంతే. మళ్ళీ ఇంకో ఆర్డర్ డిక్లైన్ చేస్తే మాకు ఇన్సెంటివ్ పోతుంది, ఈ రోజు చేసిందంతా కూడా వేస్ట్. దిస్ ఇస్ లైక్ క్యారెట్ అండ్ స్టిక్ కాదు, ఆడ క్యారెట్ ఏమో ఇంత ఉంది, స్టిక్ ఏమో ఇంత పెద్ద స్టిక్ తో కొడుతున్నాడు. కరెక్ట్. బేసికల్ గా ఒక యాప్ తో స్టిక్ అయితేనే చుక్కలు కనిపిస్తున్నాయి, 2-3 యాప్లు ఏడ వాడాలి చెప్పు అంటున్నాడు ఆయన. కంక్లూజన్ అయితే అదే మోస్ట్లీ. ఏది చేసినా అన్న పర్ హవర్ వచ్చేసి 80 to 100 rupees ఇస్తాడు పర్ హవర్ కి. ఏదైనా కూడా ర్యాపిడో గానీ ఊబర్ గానీ ఏదైనా కూడా పర్ హవర్ కి 80 to 100 rupees అవుతే ఎర్నింగ్స్ ఉంటుంది. సో అది పీక్ టైమ్స్ లో చెప్పలేము. ఇప్పుడు వర్షాకాలమ్స్ ఉంటాయన్న, వర్షాకాలంలో ఏంటంటే రైన్ సర్జ్ అంటాడు.
రేంజ్ చార్జ్ ఇస్తాడు కొన్ని. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు నాది అమీర్పేట్ జోన్ అన్న, అమీర్పేట ఇంటి ముందు అమీర్పేట్ జోన్ లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ అమీర్పేట్ లో వర్షం, ఇప్పుడు నాది అక్కడ జోన్ అక్కడ, నేను సికింద్రాబాద్ లో వాడు ఆర్డర్ సికింద్రాబాద్ వేసాడు, సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం పడుతుంది, అక్కడ ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు అక్కడ పడుతుంది కదా, నీ జోన్ లోకి వెళ్ళి నువ్వు ఫోటో తీస్తేనే నీకు రెంట్ చార్జ్ నేను ఇస్తాను అనేసి అంటాడు. అంటే ఆ ఫోటోలో మీకు లొకేషన్ అవన్నీ పడతాయి అదే కదా చెప్పేది. సో స్మార్ట్ ప్లే చేయలేము, అంతే. ఇప్పుడు అది నేను అమీర్పేటలో పోయి అమీర్పేటలో ఫోటో తీస్తేనే నాకు రెంట్ చార్జ్ ఇస్తాడు, లేకపోతే లాస్. నేను ఆ వర్షంలో దర్చుకోబోయి ఇచ్చినా కూడా నాకు సేమే వస్తుంది. సో రెంట్ చార్జ్ అనేది రాదు అన్న. ఇప్పుడు మీరు యాజ్ అ డెలివరీ పర్సన్ డే ఇన్ డే అవుట్ చాలా ఎలిమెంట్స్ తో మీరు ఫైట్ చేస్తారు. లెట్ ఇట్ బి సన్ లైట్, మంచు కానివ్వండి, రెయిన్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, అండ్ దరిద్రమైన కస్టమర్స్ కానివ్వండి. 4 ఎలిమెంట్స్ అనేవి మీకు యాజ్ అ డెలివరీ పర్సన్ మీరు రైడ్ చేస్తున్నారు, రిస్క్ చేస్తున్నారు మీ లైఫ్. ఫస్ట్ థింగ్ ట్రాఫిక్ లో డెడ్ లైన్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళాలి. సో మీకు ఏమన్నా స్విగ్గీ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయా? అండ్ మీ బేసిక్ రోటీ కపడా అన్నాం కదా, కపడా దగ్గరకు వస్తున్నా నేను. కపడాలో మీకు అంటే రైనీ సీజన్ లో ఏమైనా ఇస్తారా, వింటర్ సీజన్ లో ఏమైనా ఇస్తారా, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా? చిన్న ఏమన్నా లేదన్న. అంటే ప్రెసెంట్ అంటే కొంతమంది నేను చూసాను స్విగ్గీ ఇదివరకు లైక్ ఒక 1-2 years ముందు స్విగ్గీ స్వెటర్స్ అవునన్నా ఇస్తున్నాడన్న. ఇప్పుడు దాన్ని కూడా మార్కెటింగ్ చేశాడు వాడు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే స్విగ్గీ యాప్ లో మేము కొనుక్కోవాల్సి వస్తుంది, అది కూడా ఏంది 800-1000 రూపీస్ 1000 రూపీస్ దాన్ని చార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు కావాలంటే నేను లైవ్ లో చూపిస్తాను ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు వాడు మార్కెటింగ్ అది చెప్పలేము. ఇప్పుడు హెల్మెట్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు 1000 రూపీస్ మీరు కొనుక్కుంటారు, మీరు రోడ్డు మీద తిరుగుతారు. నాలాంటి ప్రశాంత్ లాంటి కాజా లాంటి వాళ్ళకి అందరికి స్విగ్గీ రీకాల్ అవుతుంది. ఫ్రీ ఆఫ్ మార్కెటింగ్, పర్సన్ ఇస్ మూవింగ్. ఇట్స్ నాట్ అ స్టాటిక్ మార్కెటింగ్, డైనమిక్ మార్కెటింగ్ ఇది. లవ్ యూ ఇట్లా లవ్ సింబల్ వేసి ప్రమోట్ చేసుకుంటారు. కానీ నిజంగా అంటే ఆ ఫండ్ మీకు రిఫండ్ అవుతుందా లేకపోతే ఏమన్నా? ఎటువంటి రీఫండ్ ఏమనేది ఏమి ఉండదు. సో కుక్కల్లాగా మీ కంపెనీని ఎప్పుడు లవ్ చేయకండి. ఎవరైనా గానీ మీ లైఫ్ మీది, కంపెనీ లవ్ ఆఫ్ చేసినప్పుడు మూసుకుని వెళ్లాల్సిందే, కంపెనీ ఇట్లాంటి ఏదో ట్రిక్స్ చేసినప్పుడు ఉండాల్సిందే. సో లవ్ యువర్ సెల్ఫ్, డెవలప్ యువర్ స్కిల్స్. బ్రో ఆ ప్రాసెస్ లో ఉన్నాడు. ఐ థింక్ హీ విల్ డూ ఇట్. స్విగ్గీ, జొమాటో అనే వాళ్ళు అంటే టుడే ఐ కేమ్ టు నో, నాకు తెలియదు ఇది. ఐ థాట్ పీపుల్ స్విగ్గీ యూస్ టు గివ్, స్విగ్గీ ఆర్ జొమాటో వాట్స్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు రెయిన్ కోట్ ఇస్తారు, స్వెటర్ ఇస్తారు ఎంప్లాయీస్ కి. ఎందుకంటే వర్షం పడితే ఫోన్ లా మొత్తం టచ్ స్క్రీన్ ఫోన్ ఏం కీ ఫోన్ కాదు కదా, ఫోన్ పోయిందంటే 2-3,000 లేకుండా ఏ ఫోన్ రిపేర్ అవ్వట్లేదు. ఆ ఫోన్ పౌచెస్ కూడా ఇయ్యారంట. బ్రో చెప్తున్నాడు, ఇట్స్ ఫ్రమ్ హిమ్ ఐ కేమ్ టు నో దిస్. అండ్ అట్లీస్ట్ ఆ బ్యాగ్ లను ఇస్తారా, దానికి కూడా డబ్బులు కట్టాలి? స్టార్టింగ్ లో మేము డబ్బులు కట్టి తీసుకోవాలన్న. ఈ షర్ట్ ఓకే, షర్ట్ బ్యాగ్ ఇస్తారు స్టార్టింగ్. దానికి ఎంత 450 బ్యాగ్ అనుకుంటా, ఇది 250 ఏమో షర్ట్. సో మేమే వాళ్ళు ఏమి ఫ్రీగా ఇచ్చేది ఏమీ లేదన్నా. ఈ తరపు నుంచి మాకు ఫ్రీగా ఎటువంటిది ప్రొవైడ్ చేయరు. బ్రో మీరు యాడ్లేమో పిలుస్తుంది వస్తావా, బిర్యానీ తిందాం పోదామా, ఈ యాడ్లు కాదు, జరంతా కొద్దిగా మీ డెలివరీ పార్ట్నర్స్ పెట్టొచ్చు కదా. అంటే సి యూ చార్జ్ దమ్ మనీ, ఓకే, మళ్ళీ తనకి ఏదైనా స్లాబ్ పెట్టండి. 8 ఆర్డర్స్ కొడితే నీకు 800 రీఫండ్ ఇస్తాము, సంథింగ్ సార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లైక్ అన్ఫార్చునేట్లీ ఏమైనా అయిందన్నా, అప్పుడు ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయన్న. ఇప్పుడు సడన్ గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా ఉందంటే మాకు అక్కడ స్విగ్గీ యాప్ లో ఎమర్జెన్సీ ఇది ఉంటుంది. సో వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇన్సూరెన్స్ కూడా ఉందన్న. ఇన్సూరెన్స్ ఏంటంటే సో అది కూడా ఒక 3 స్లాబ్స్ ఉన్నాయన్న, సిల్వర్, గోల్డ్, బ్రౌన్స్ అనేసి. సో దాంట్లో మాకు ఇన్ని ఆర్డర్స్ కొడితే సో వీక్లీ మాకు ఇంత అనేసి ఇన్సూరెన్స్ ఉంటుందన్న. ఆ వీక్ లోనే వేరీ అవుతూ ఉంటుంది మాకు. అంటే మేము అది స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి, మేమే పోవాలి. సో వాళ్ళంతటా ఇంత అనేసి ఫిక్స్డ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందన్న? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న. అదే చెప్తున్నా కదా, ఈ ఇన్సూరెన్సెస్ అంటే మేము ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఆర్డర్స్ కొడుతున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ కి ఉందన్న. అది కూడా అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏంటంటే టార్గెట్స్ ఇచ్చారు దాంట్లో కూడా. సో అంటే వీక్ కి అది కూడా చేంజెస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆ వీక్ లో నేను 20 ఆర్డర్స్ కొట్టాను, లేదు అది సిల్వర్ పడిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ బ్రాంజ్ పడిపోతుంది, మళ్ళీ అట్లా పెంచుకుంటూ పోవాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ చేస్తే మళ్ళీ ఓకే వెళ్తాను సిల్వర్ స్టేజ్ కి అట్లా. సో ఎంత గలీజ్గా ఉందనేది, ఎంత ఇబ్బందిగా ఉందనేది మీరు తెలుసుకుంటున్నారు కదా. ప్రతిదానికి టార్గెట్స్. సో లైఫ్ ఇట్లా అయిపోతే ఫ్యామిలీకి టైం లేదు, ఇక్కడ తన పర్సనల్ డెవలప్మెంట్ కి తన టైం తీసుకోవాలంటే కష్టం, తను తినడానికి ఉంటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇతను ఒక స్టోరీ కాదు, ఇతని పర్స్పెక్టివ్ ఇది. ఇంకో పర్స్పెక్టివ్ ఇంకా బాగుండకపోవచ్చు, ఇంకొకరికి కొద్దిగా బెటర్ ఉండొచ్చు. బట్ ఆన్ ఎ ప్లేయింగ్ ఫీల్డ్ అందరు ఇలానే ఉన్నారు, ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో. సో
నువ్వేం రికమెండ్ చేస్తావు అన్నా, అంటే ఎవరన్నా జాయిన్ అవ్వాలి గిగ్ ఫీల్డ్ లో కానీ లేకపోతే క్యాబ్ సిటీ వైపు కానీ? ఓకే అన్న, నేనైతే ప్రిఫర్ చేసేది ఓన్లీ పార్ట్ టైం వరకు చేసుకున్నాను. ప్రిఫర్ చేయాలంటే మెయిన్ గా మార్నింగే లేయాలన్నా. మార్నింగే లేసి ఇప్పుడు 35 ఆర్డర్స్ అలా కొడితేనే 300 ఇన్సెంటివ్ పెడతాడు. 35 ఆర్డర్స్ అనేది కంప్లీట్ అవ్వదన్న ఆల్మోస్ట్. ఇప్పుడు రేర్ అనమాట, ఏదో వన్ డే బై ఛాన్స్ అనమాట. సో 34 ఆర్డర్స్ నువ్వు వాడు ఏంటంటే మనల్ని ఓకే నువ్వు 34 ఆర్డర్స్ చేసి నేను ఇంత ఇస్తాను అనేసి ఒక ఇది చూపిస్తారు అన్న, ఆశ చూపిస్తారు. సో ప్రతి ఆర్డర్ ఏంటంటే నీకు, సో అప్పుడు ఏంటంటే మాకు సర్జ్ ఉంటుందన్న. సర్జ్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ లంచ్ టైం ఒకటి, డిన్నర్ టైం ఒకటి, డిన్నర్ పీక్, ఈ 2 పీక్సే ఉంటాయి. మామూలు అప్పుడు ఇవ్వడం అన్న. అది కూడా ఏంది, ఇప్పుడు ఈ సాటర్డే సండేస్ మాత్రం ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే అది కూడా తగ్గించేస్తాడు, 15% అట్లా ఇస్తున్నాడు. అసలు ఇవ్వడం లేదు అది కూడా. సో ఇప్పుడు ఫుల్ టైం చేశారనుకోండి, మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు నైట్ 10 లాంగ్ వర్క్ చేసినా కూడా మీకు వచ్చేది ఎంత వస్తుంది మహా అయితే 1500 to 2000. ఇప్పుడు ఈ ఏరియాస్ లో అయితే 1500 మ్యాక్సిమం. ఇప్పుడు అమీర్పేట, ఈ యొక్క కుకట్పల్లి అటుపక్క అంతా అయితే ఒక 2000 వరకు వస్తుంది. సో అటుపక్క ఏరియాస్ లో ఇవ్వచ్చు. కానీ ఏంటంటే అటుపక్క ట్రాఫిక్ ఉంటుందంట, ట్రాఫిక్ ఉంటుంది. సో ఏది ఇప్పుడు మన యూటర్న్ కొట్టాలన్నా 1-2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అప్పుడు ఏంటంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఆ డిస్టెన్స్ పెరిగేటప్పుడు మనకేమి లాభం లేదు. ఎలా ఉంటుంది అన్న, వాళ్ళు ఎలా ఉంటారు? పోలీస్ వాళ్ళు డూయింగ్ గ్రేట్ అన్న. యాక్చువల్ గా మాకు స్విగ్గీ వాళ్ళని అంటే గొమ్మని యాక్చువల్ గా నైట్ టైమ్స్ అయితే వాళ్ళు యాక్చువల్గా ఎవరిని స్విగ్గీ అంటే వదిలేస్తారన్న. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారన్న, రెస్టారెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ ఏం చేస్తారంటే రెస్టారెంట్స్ వాళ్ళు ఓపెన్ చేసుకునేసి, ఇప్పుడు రెస్టారెంట్ క్లోజ్ లో ఉంటే మాకు ఆర్డర్ పడదు, మేము లాగౌట్ చేసుకొని గమ్మున ఇంటికి వెళ్తాం. కానీ రెస్టారెంట్స్ వాళ్ళు ఓపెన్ చేసుకొని తెలియకుండా ఆర్డర్ ఇచ్చి మాకు పోతున్నప్పుడు పోలీసులు పట్టుకుంటారన్న. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉందన్న. అప్పుడు రీసెంట్ గా అనుకుంటాను, అప్పుడు ఎలక్షన్స్ జరిగింది తెలంగాణలో జరిగినప్పుడు యాక్చువల్ గా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు యాక్చువల్ గా నైట్ 11-12 అంతా క్లోజ్ చేశారు. కానీ రెస్టారెంట్స్ అప్పుడు ఏంటంటే నడిపేవాళ్ళు తెలియకుండా నడిపేటోళ్ళు. అప్పుడు ఏంటంటే ఫుడ్ చెకింగ్ ఉండేదన్న. చెకింగ్ ఉండేది, మా బ్యాగ్ లో అయితే విపరీతంగా చెక్ చేస్తారు. ఓకే, అంటే ఫుడ్ ఉందా అని కూడా చెక్ చేసేవాళ్ళ? ఫుడ్ ఉన్నా చెక్ చేస్తారు, మనీ ఏదన్నా ఇట్లా మా పైన ఎక్కువ ఇది ఉండేది. సో అప్పుడు ఏంటంటే పట్టుకున్నారన్న చాలా వరకు. మీరు ఇప్పటికీ కావాలంటే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో అంటే చూడండి. సో అప్పుడు ఏంటంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నా, ఇప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, బట్ ఆ రెస్టారెంట్ అక్కడ ఓపెన్ అయ్యి ఆర్డర్ పట్టడం వల్ల కంపల్సరీ వెళ్తామన్నా. ఇప్పుడు కంపల్సరీ వెళ్లాల్సిందే, దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఏంటంటే ఇప్పుడు అప్పుడు పోలీస్ ఏమన్నాడంటే, సో మీరెందుకు లాగిన్ లో పెట్టుకున్నారు అనేసి అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ హైదరాబాద్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ అగైన్. మోస్ట్లీ మీరు అంతా కరెక్ట్ గా చేస్తున్నారు. హీ గేవ్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్, సూపర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అది. సో ఇందాక నేను అడిగాను వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని, నువ్వు షేర్ చేసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అది మస్తు ఉంటాయి నాకు తెలిసి. చాలా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు రోజుకి ఎట్లా కాదన్నా ఒకటన్నా ఫేస్ చేస్తానన్నా పక్క. ఎందుకంటే ఈ రోజులో ఏదో ఒకటన్నా, అంటే ఏదో చెప్పలేము కానీ ఏదో ఒకటన్నా చిన్నదన్నా కూడా కస్టమర్ దగ్గర నుంచి మనం ఫేస్ చేస్తాం. కొన్ని కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా స్పెసిఫిక్ అన్న, ఇప్పుడు అంటే లైక్ ఇట్లా కాకుండా ఫర్ ఇన్స్టెన్స్ ఇది జరిగింది అని కొద్దిగా షూర్ అన్న నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఆల్మోస్ట్ లేడీస్ అన్న, నేను లేడీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు చాలా మంది వర్క్ చేస్తున్నారన్న. వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇంట్లో అసలు అంటే ఇప్పుడు వర్క్ ప్రెషర్ లో పడిపోయి ఏం వర్క్ చేయడం లేదనుకోండి ఆల్మోస్ట్. సో ఇట్లాగా ఇప్పుడు మాకు వాళ్ళకి ఏంటంటే సింపుల్ వే అన్ని వచ్చేస్తున్నాయి, గ్రాసరీస్ నుంచి మెడిసిన్స్ నుంచి ఫుడ్ నుంచి అన్ని డెలివరీ. సో ఒకసారి ఇన్స్టామార్ట్ ఆర్డర్ పడిందన్న. ఆర్డర్ పడితే ఎత్తుకొని వచ్చానన్న, పై వరకు ఎత్తుకొని వచ్చి ఆ లిఫ్ట్ లేదు కూడా, దానికి లిఫ్ట్ కూడా లేదు, 4th ఫ్లోర్ ఎత్తుకొని పోయి ఇచ్చాను. ఎత్తుకొని పోయి ఇస్తే అదంతా ఎత్తుకొని పోయి లోపల పెట్టంటుందన్న. డెలివరీ తీసుకోకుండా ఇంటి లోపలికి వచ్చి పెట్టు అనేసి అంటుందన్న. తర్వాత నేను చెప్పాను, నేను మ్యామ్ నేను రాలేను, రేపు ఏదన్నా ఇష్యూ అయితే ఇప్పుడు లోపలికి వస్తాను. నా దగ్గర యాక్చువల్ గా ఆ రోజు టీ షర్ట్ కూడా లేదన్నా. యాక్చువల్ గా అప్పుడు టీ షర్ట్ లేదు, నాకు టీ షర్ట్ పోయింది అనేసి నేను స్విగ్గీలో పెట్టుకున్నా. చెప్పాను మ్యామ్ నేను అయితే లోపలికి రాలేను, ఎందుకంటే రేపు ఏదన్నా ఇష్యూ అయితే
మళ్ళీ నా మీద వస్తుంది, నేను రాలేను అని చెప్పి. అది కూడా నైట్ ఎంత 11:30 అరౌండ్. నేను రాను అని చెప్పాను. కింద సెక్యూరిటీ ఇట్లానే అన్నా. లాస్ట్ టైం ఒకసారి సేమ్ దాని ముందు ఇన్సిడెంట్, అపార్ట్మెంట్ లో ఏదో పోయిందన్న. ఆ రోజు నైట్ నేనే లాస్ట్ డెలివరీ ఇచ్చా అరౌండ్ 1:30. నేను పోయి పనుకున్నాను. మార్నింగ్ నాకు కాల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో మీరు ఇట్లా ఎంక్వైరీకి రావాలి, రండి, నైట్ మీరు సీసీ కెమెరాలో ఫుటేజ్ లో మీరు ఉన్నారు అనేసి. సో నైట్ ఇప్పుడు డెలివరీకి వెళ్ళాము. అప్పుడు వాచ్మెన్ పనుకో అన్నాడు. నేను వెళ్ళి ఇప్పుడు వాచ్మెన్ ని లేపి ఇప్పుడు అతను లోపల పనుకుంటాడు అన్న కింద. ఇప్పుడు నేను పోయి లేపా, ఇప్పుడు అతన్ని డిస్టర్బెన్స్ చేసినట్టు ఉంటుంది కస్టమర్ ని. సో వెళ్ళి ఇచ్చేసి వచ్చా. అక్కడ ఏదో సంథింగ్ సెకండ్ ఫ్లోర్ లోనే ఏదో అయిందంటున్నా. నేను అదే ఫ్లోర్ లో ఉన్నాను. సో అప్పుడు నా మీద రేట్ పడ్డా. మళ్ళీ లాస్ట్ లో చూస్తే నేను డెలివరీ చేసి గొమ్మనే చూసి వెళ్ళిపోయాను, నేనేం చేయలేదు, వదిలేసారు. అట్లా అది ఉంటుంది నైట్ టైం. అదే సిచువేషన్ ఎట్లాంటిదంటే పోయే బాణం తీసుకుని పెట్టుకున్నట్టు అంతే కదా. ఇప్పుడు కస్టమర్స్ అదేదో నైట్ పూట పెట్టారు, నువ్వు కిందకు వచ్చి తీసుకునేస్తే అయిపోతుంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో అవుతాయి రిస్ట్రిక్షన్ ఉందన్న, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉంది. నైట్ 10 తర్వాత 9 తర్వాత అయితే ఏ డెలివరీ పర్సన్స్ కి అలౌడ్ లేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి చేయాలి, లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అలా అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో ప్రిపేర్ చేస్తే అయిపోతుంది కదా. మాకు ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అన్ని హౌసెస్ ఉంటాయి, ఏది జరుగుతుందో తెలియదు. అవన్నీ మా మీదే పడుతుంది. మేము అక్కడ ఉంటాము సీసీ కెమెరాలో, అంతే కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు మేమే ఉంటాము. సో మమ్మల్ని డౌట్ పడతారు. సో మమ్మల్ని ఎంక్వైరీకి పిలుస్తారు. సో అలా ఉంటుంది. అలా ఫేస్ చేసింది చాలా ఉన్నాయి అన్న. సో ఆ 11:30 ఆమె లేడీ ఉంది కదా, తర్వాత మరవలేదా కంప్లైంట్? చెప్పిందన్న, చెప్పింది ఇట్లా నేను ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఇట్లా నువ్వు నాకు డెలివరీ కరెక్ట్ గా చేయలేదని చెప్తాను, నన్ను మీరు ఏదైనా చెప్పుకోండి. నేను అయితే నా డెలివరీ నేను ఫోటో కూడా తీసుకున్నాను అంట. కొన్నిసార్లు ఏంటంటే ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటో నేను తీసుకొని పెట్టినట్టు పెట్టేశాను అన్న. ఆల్రెడీ నా రికార్డర్ లో ఉంది, మీరు చెప్పండి మేడం, కంప్లైంట్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అన్న. కొంచెం చీప్ గా మాట్లాడింది. దాంతో నాకైతే అసలుకి ఏంటంటే ఈ జాబ్ మీద విరక్తి వేసి నేను అప్పుడు 1 వీక్ వర్క్ చేయలేదన్న. 1 వీక్ వర్క్ చేయలేదు చెప్పాలంటే. స్విగ్గీ నేను చేయకూడదు ఇలాంటి జాబ్ అనేసి అనుకున్నాను అప్పట్లో. అలా అంటే సో నువ్వు రకరకాల మనుషులతో మీట్ అవుతావు. అదే అన్న, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా అన్న? ఫన్నీ అంటే నీకు చెప్తాను చూడండి అన్న. ఇప్పుడు సేమ్ అమ్మాయి, అది అమ్మాయి చూడండి. సో ఇప్పుడు మామూలుగా మీరు ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ టిప్ అనేది యాడ్ చేస్తారు. అది యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు బ్యాలెన్స్ లో యాడ్ అయిపోయి కట్ అయిపోతుంది. కరెక్ట్. సో ఆ కస్టమర్ కి నేను 3 times డెలివరీ చేశాను. 3 times. ఓకే, 3 times చేశాను సేమ్ కస్టమర్ కి. ఆ కస్టమర్ ప్రతిసారి టిప్ ఏమో నాకు ఇక్కడ పడిపోతుంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు చేతిలో హ్యాండ్ క్యాష్ టిప్ పెట్టుకో ఉంటుంది. సో 3 సార్లు ఇచ్చింది. 3rd time అనుకుంటా వాళ్ళ ఫాదర్ ఏమో ఉన్నాడు అక్కడ, అడిగాడు ఎందుకు అబ్బాయికి మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బు ఇస్తున్నావు అనేసి. లేదు నేను టిప్ యాడ్ చేశాను, టిప్ ఇస్తున్నాను అనేసి. ఆ అమ్మాయికి ఏంటంటే మినిమం నాలెడ్జ్, ఆ టిప్ అమౌంట్ అనేది దాంట్లో కట్ అవుతుంది అనేది తెలియడం. ఆ అమ్మాయిని ఎగ్జాంపుల్ గా తీసుకునేసి వాళ్ళ ఫాదర్ నన్ను ఇది చేశాడు అనమాట. నువ్వు ఏం చదువుకున్నావు అనేసి. బీటెక్ సార్ అంటే, మా అమ్మాయి కూడా బీటెక్. ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తూ సో చెప్పాడు, సో ఇదే ఉండాల్సింది, బట్టి జాబులు తెచ్చుకునేటోళ్ళకి మీకు ఉన్న ఇది డిఫరెన్స్ ఇదే. సో నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు మా వ్యూవర్స్ కి? ఏంటంటే అన్నోళ్ళు కొత్తగా ఛానల్ ని స్టార్ట్ చేశారు కాబట్టి, సో నేనేమంటున్నానంటే అన్నోళ్ళు కూడా ఫ్యూచర్ లో ఒక మంచి ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఏముంది అన్న, కంటెంట్ ఉంటే ఎవరికైనా ఇప్పుడు రీచ్ అవుతారన్న. నేను నాకు తెలిసినంత వరకు. సో ఫ్యూచర్ లో మా ప్రమోషన్స్ కూడా నీ దగ్గరికి రావాలని బాటమ్ ఆఫ్ మై హార్ట్ తనకి మంచి టెక్ జాబ్ రావాలి. 30,000 20,000 అన్నా పర్లేదు, కాదు మంచి కంపెనీలో మంచి కెరీర్ పాత్ ఉన్న జాబ్ రావాలని నేనైతే రుణి ఐ ప్రే ఫర్ యూ బ్రో. వన్ లాస్ట్ థింగ్, కదా నా ఫోన్ ఇక్కడ. సో లాస్ట్ టైం మన ఛాలెంజ్ అయినప్పుడు ఐ గోట్ 70 సబ్స్క్రైబర్స్ బిట్వీన్ మీ. సో మా ఇద్దరు ప్రశాంత్ కి నాకు మా ఛానల్ కి 70 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిన్న సాయంత్రం దాకా వి గోట్ 150 సబ్స్క్రైబర్స్. సో అన్నకి ఏంటంటే యాజ్ వి ప్రామిస్డ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కి 10 రూపీస్ ఇస్తామన్నాము. అండ్ ఐ థింక్ విల్ గివ్ యూ 1,500 రూపీస్ టుడే.
అని ఒకసారి నీ నెంబర్ టైప్ చేయవు. సో 1500 డన్. మేమిద్దరం జాబులు చేసుకుని మా EMIలు కట్టుకుని కొద్దిగా బడ్జెట్ ఇట్లా పక్కన పెట్టుకుంటున్నాము. సో మా వ్లాగ్స్ మీద స్పెండ్ చేద్దామని. కానీ మేము అనుకున్న దానికంటే తొందరగానే స్పెండ్ చేస్తున్నాము. జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏం పోదు, కానీ మాకేంటంటే కొద్దిగా మోటివేషన్ అవుతుంది. మేబీ ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది. దీనివల్ల మాకు ఇంకొద్దిగా బెటర్ బడ్జెట్, ఇంకొన్ని ఎక్కువ పీపుల్, ఎక్కువ ప్లేసెస్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్.